హాయ్ అండి. రోజు చెరువుగట్టులో అన్నదాతలు హైదరాబాద్ కొత్తపేట వాస్తవ్యులైనటువంటి రాళ్లబండి రామకృష్ణ శర్మ, ప్రసన్న లక్ష్మి గారుల షష్ఠి పూర్తి సందర్భంగా వారి మంచి కోరుకునే ఆత్మీయుడు, అలాగే పూర్వ విద్యార్థి అయినటువంటి కొసనం రాకేష్ రెడ్డి గారు, అలాగే శంకర్ ప్రసాద్ గారు ఈ రోజు చెరువుగట్టులో అభాగ్యులకు, ఆకలిని ఎంతో మంది నిరుపేదలకు అన్నదానం చేయించడం జరిగింది. థ్యాంక్ యూ అండి. అలాగే రామకృష్ణ శర్మ గారు, ప్రసన్న లక్ష్మమ్మ గారు, మీకు షష్ఠి పూర్తి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మీ షష్ఠి పూర్తి సందర్భంగా ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని ఇక్కడ కొసనం రాకేష్ రెడ్డి గారు, అలాగే శంకర్ ప్రసాద్ గారు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించడమే కాకుండా ఇక్కడ ఉన్న ఎంతో మంది అభాగ్యుల నిరుపేదల ఆకలి తీర్చి వారి ఆనందాన్ని వ్యక్తపరచుకున్నటువంటి నిజంగా వారి గొప్ప మనసుకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను నమ్మే దేవుడు అంటే సాయం మంచి దేవుడు అనే మాటకి ఆకలి విలువ తెలిసిన వాళ్ళే ఇలా ఆకలి తీరుస్తారన్న దానికి ఈరోజు అన్నగారు మీరు చేయించిన ఈ అన్నప్రసాద కార్యక్రమం నిలబెత్తు నిదర్శనం అని చెప్పాలి. అందరికీ ఒకే రకంగా ఆకలి ఇచ్చిన ఆ దేవుడు అందరికీ ఒకే రకంగా తీర్చలేకపోతున్నాడనే ఆలోచనతో పుట్టిన మా ఈ సేవ ప్రయత్నానికి ఈరోజు మీ వంతుగా మాకు సహకరించి ఇక్కడ ఇంతమంది అభాగ్యుల నిరుపేదల ఆకలి తీర్చేందుకు మాకు దోహదపడ్డందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే రామకృష్ణ శర్మ సార్, మీలాంటి వాళ్ళ అన్నదానం చేయడం నిజంగా ఎంతో అదృష్టం అని చెప్పుకోవచ్చు. రాకేష్ రెడ్డి అన్న గారు మీ గురించి చెప్తుంటే తన మాటల్లోనే ఆ ప్రేమ, ఆప్యాయత, మీ పైన ఎంత గౌరవం అనేది అర్థమైంది. అన్నగారు చెప్పిన ఒకటే మాట, ఇలాంటి టీచర్ మాకు దొరకడం ఎంతో అదృష్టం అని చెప్పారు. కానీ నాకు తన మాటలు విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఇలాంటి స్టూడెంట్ దొరకడం నిజంగా మీ అదృష్టం అనే చెప్పాలి సార్. సారీ టు సే దిస్. ఎందుకనంటే స్కూల్ దాటిన తర్వాత టీచర్ని మర్చిపోతున్న ఈ రోజుల్లో ఇన్ని ఏళ్ళు గడిచినా కూడా మిమ్మల్ని మర్చిపోకుండా మీ షష్ఠి పూర్తి సందర్భంగా ఆనందాన్ని ఇంత వ్యక్తపరుచుకున్నటువంటి నిజంగా అన్నగారి గొప్ప మనసుకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎంతో దైవ సమానులైన మీరు రాకేష్ అన్న గారికి ఎప్పుడు వెన్నంటే ఉంటూ మీరు మంచి చెడు చెప్తూ ఇంకా మంచి మార్గంలో నడిపించి తన విజయానికి ఎంతో కారకులు కావాలని మనస్ఫూర్తిగా ఆ శివయ్యను కోరుకుంటూ, ఈరోజు మీ షష్ఠి పూర్తి సందర్భంగా మీ రాకేష్ అన్న గారి చేతుల మీదుగా చేయాల్సిన అన్నప్రసాద కార్యక్రమం మా చేతుల మీదుగా చేయిస్తున్నందుకు నిజంగా మాకు కూడా ఎంతో ఆనందంగా ఉంది సార్. ఇలాంటి గొప్ప మనసున్న వ్యక్తుల సహాయ సహకారాలు, ప్రోత్సాహం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఇంకా ఎన్నో వేల మంది ఆకలి తీర్చే దిశగా ప్రయాణం చేస్తానని తెలియజేసుకుంటూ, ఆ శివయ్య ఎప్పుడు మీకు అందునే ఉంటూ మీకు అడుగడుగున తోడు నీడ నిలిచి మీరు చేసే ప్రతి పనిలో శివయ్య నిమగ్నమై మీకంతా శుభం, లాభం, జయం కలిగించేవారు కావాలని కోరుకుంటూ, ఇప్పుడున్న మీ రంగంలో కూడా ఇంకా ఎంతో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని మనస్ఫూర్తిగా ఆ శివయ్యను కోరుకుంటూ, ఖచ్చితంగా 10 మంది మేలు కోరుకుని మీరు 10 కాలాల పాటు చల్లగా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ శివయ్యను వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి అన్న గారు, అలాగే శంకర్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి. ఆ శివయ్య సార్ పైన పెట్టుకున్న మీ నమ్మకం, ఆ నమ్మకం మిమ్మల్ని కాపాడుతుంది. ఆ గౌరవం ఎప్పుడు ఇలాగే కొనసాగాలని, సార్కి నిండు నూరేళ్లు ఇలాగే సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మీతో పాటు నేను కూడా ఆ శివయ్యను మనసారా వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి. షష్ఠి పూర్తి సందర్భంగా ఇక్కడ చదువుకున్న విద్యార్థి నీకు అన్నదానం చేయించి అందరికి బీదలకు, నిరుపేదలకు పంచి పెడుతుండ్రు. ఈ కుటుంబ సమేతం నీ విద్యార్థి, నీ కుటుంబం, నీ పిల్లలు, కొడుకులు, కోడళ్ళు, మనవరులు, మనవరాలు అందరూ చల్లంగా ఉండి శోపాటాశులు ఎల్లకాలం ఉండి అడుక్కున్న వాళ్ళు ఇవన్నీ ఆడతారాలు ఉన్నారు. అలా బతకాల వాళ్ళంతా కుటుంబం. షష్ఠి పూర్తి శుభాకాంక్షలు నాన్న. నీ చల్లగా ఉండాలి, మీరు పంపించడం తింటున్నావు, మీ ఫ్యామిలీ చల్లగా ఉండాలి, శివ పార్వతి తల్లి చల్లగా ఉండాలి. మళ్ళీ మీకు కళ్యాణం అవుతుంది. పెద్దలకు మీరు చాలా పెద్ద మనుషులు, మీరు మాకు అన్నం పంపించిండ్రు, మీ పుణ్యానం మేము తింటున్నాం. మీరు అంతా చల్లగా ఉండాలి, ఇంకా 100 ఏళ్ళు బతకాలి.
వదిలాలి వాళ్ళ కుటుంబం చల్లగా వదిలాలి.